తెచ్చుకుంటాను. ఎవరింట్లో ఎవరైనా తెచ్చుకున్నా కానీ నాకు చాలా అంటే చాలా ఏడ్చి ఉండింది. అయినా నాకు ఎందుకు అమ్మ పండగ వస్తుంది, అసలు నేను ఇల్లంతా శుభ్రంగా చేసుకోవాలి, పూజలు. నా పేరు కోపం అండి. మా ఇంటి పక్కన ఏమైనా తెచ్చుకున్నా అంటే నాకు చాలా కోపం. ఎందుకంటే మా ఆయన నాకేమి తాడు. మా ఆయన అంటే నాకు చాలా కోపం. అయినా మా సంగతులని మీకెందుకులా అండి? అసలే క్రిస్మస్ వస్తుంది, కొత్త బట్టలు తీసుకోవాలి. నా పేరు కుల్లండి. నా పేరు కుల్లండి. మేడి పండు చూడడానికి అందంగా ఉంటుంది, కానీ దాని లోపల అంతా కుల్లే. అంతే చూడండి, నేను కూడా ఎంత అందంగా ఉన్నాను. నా లోపల అంతా కుల్లే. అయినా క్రిస్మస్ వస్తుంది, మనకెందుకు మేడి వంటలు కుళ్ళిపోకుండా చెయ్యాలి. నా పేరు అసూయ అండి. నేను మందిరానికి వెళ్ళను, కానీ మందిరానికి వెళ్ళాలంటే నాకు చాలా అసూయ అండి. ఎందుకంటే మా పాస్టర్ గారు నేను వచ్చినప్పుడు కొత్త చీరలే ఇవ్వరండి. అదే వేరే వాళ్ళు వచ్చినప్పుడు అందరికీ కొత్త చీరలు ఇస్తారండి. ఎందుకో తెలియదు, అందుకే అసూయ అండి. నేను మా మందిరానికి కొత్త చీరలు వచ్చినప్పుడే వెళ్తా అండి. ఆయన నాకు ఎందుకులే అండి సంగతి అంట. క్రిస్మస్ వస్తుంది కదా, అందరి ఇళ్ళకి వెళ్ళి ఎవరెవరు ఏం నచ్చినారో చూసి వస్తానండి, వెళ్తున్నానండి. హాయ్ ఈర్షక్క, ఎలా ఉన్నావు? బాగున్నావా? ఏంటక్క పండగ భూజాన్ని దొరుకుతున్నారు, క్రిస్మస్ రెడీ అవుతున్నారక్క. సరే రాక మనం ఫ్రెండ్ దగ్గరికి వెళ్దాం. కోపం తగ్గిందా నీకు? అరే కొట్టేసాం మీ ఆయన గారిని. సరే కొత్త చీర తెచ్చుకున్నావు అక్క ఇంతకి? మంచిదక్క. క్రిస్మస్కి వెళ్ళక్క? వెరీ గుడ్ అక్క. క్రిస్మస్ చీర తెచ్చుకున్నావు, పండగ ఇంటికి వస్తావు అక్క? చర్చికి ఇంటికాడే ఉంటారక్క, చీర కట్టుకొని చక్కగా వస్తారక్క. వెరీ గుడ్ అక్క. కుళ్ళక్క బాగున్నారా? పిండి వంటలన్నీ అయిపోయినాయి అక్క? చేశారా చక్కగా కుళ్ళిపోకుండా? వెరీ గుడ్ అక్క. అక్క